హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము పన్నీర్, అది కూడా ఇంట్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా. రండి మరి ప్రాసెస్ చూసేసుకుందామా. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఏ పాలన్నా ఓకే, కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. అవి వేడి చేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని. పాలు ఇలా వేడైన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకొని వేసేసుకోవాలన్నమాట. నిమ్మకాయ పిండుకొని వేసుకున్న తర్వాత సిమ్లో గ్యాస్ పెట్టేసుకొని ఇలా కంటిన్యూగా మనము దాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోద్ది. ఇలా కలుపుతున్నప్పుడు పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతాయి. మీరు చూస్తున్నట్టు అలా విరుగుతున్నప్పుడు దాన్ని కంటిన్యూగా మనము కలుపుతూనే ఉండాలి. మీకు పన్నీర్ అనేది కొంచెం స్వీట్గా కావాలనుకుంటే స్వీట్స్ చేసుకోవడానికి దాంట్లోకి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. మీకు సాల్టీగా కావాలనుకుంటే. ఏ విధంగా వద్దనుకుంటే ఏం యాడ్ చేసుకోకుండా ఇలా మామూలుగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా పాలంతా విరిగిన తర్వాత దీన్ని మనము ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఇలా కాటన్ క్లాత్ వేసుకొని ఆ పన్నీర్ వాటర్ అనేవి ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తము గట్టిగా పిండకుండా మామూలుగా వాటర్ వెళ్ళేటట్టు పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఉన్న కొంచెం వాటర్ కూడా మనం ఇలా పిండేసుకొని దాన్ని తీసేసి సరిగ్గా క్లాత్ని కప్పేసి దాని మీద ఏదన్నా హెవీగా కొంచెం బరువున్నది గిన్నె కానీ ఏమన్నా పెట్టేసి ఒక 2 అవర్స్గా వదిలేసేయాలన్నమాట. అలా 2 అవర్స్గా వదిలేసిన తర్వాత ఈ విధంగా మన పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీగా సింపుల్గా. దీన్ని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, ఓపిక ఉంటే, పాలు అనేవి మంచిగా ఉంటే. ఇది 1/2 లీటర్తో వచ్చిన పన్నీరు ఒక పూటకు అయ్యే కర్రీ అనమాట. ఇంత పన్నీర్ వచ్చింది నాకు 1/2 లీటర్ పాలతోని. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి డెఫినెట్గా. దీంతో బిర్యానీ కావాలంటే బిర్యానీ చేసుకోండి, కర్రీ కావాలంటే కర్రీ చేసుకోండి. నేను దీంతో ఒక స్పెషల్ రెసిపీ చేస్తాను, దాన్ని డెఫినెట్గా పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.